ఏరా అమ్మాయికి నీ రక్తంతో లవ్ లెటర్ రాసిస్తా అన్నావు ఇచ్చావా మరే? అంటే నాది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ రా. అందుకే ఆలోచిస్తున్నా. అరే నువ్వు రాసేది ఒక లవ్ లెటర్ రా. పుస్తకం ఏమీ కాదు. దానికేమీ లీటర్లు కొద్ది బ్లడ్ అవసరం లేదు. సరే నా దగ్గర ఒక ఐడియా ఉంది, అలా చెయ్యి. ఏంటి? నీ రక్తంతో రాయమంటావా? ఏడ్చావులే, నీ ప్రేమ కోసం నా రక్తం ఎందుకు ఇవ్వాలి? ఐడియా. ఏదైనా బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చుకుంటే చావ కొడతారు. నన్ను ఐడియా చెప్పనిస్తావా లేదా? సరే చెప్పు. ఏదైనా చికెన్ మటన్ షాప్కి వెళ్ళు. అక్కడ కోడి లేదా మేక రక్తం చిన్న బాటిల్లో తీసుకో. ఆ రక్తంతో లెటర్ రాసి ఇచ్చేయి, అంతే. అవును బాబు, అవును, అలా చెయ్యండి. కత్తిలాంటి ఐడియా. A few moments later. అంకుల్, 1 లీటర్ కోడి రక్తం, 1 అర లీటర్ మేక రక్తం ఇచ్చేయండి, అర్జెంటు. ఎందుకు బాబు? అవన్నీ మీకెందుకులేండి అంకుల్. డబ్బులిస్తాను, ఇచ్చేయండి త్వరగా. సరే బాబు, చూస్తుంటే పిచ్చోడ్లా ఉన్నావు. నువ్వు మాత్రం ఆ రక్తం ఎక్కించుకోకు. 2 days later. ఒరేయ్, ఒంటి నిండా దెబ్బలేంట్రా? లెటర్ ఇచ్చావని కుమ్మేశారా ఏంటి? రక్తంతో రాసిన ఆ లెటర్ చూసి నా ప్రేమకు ఊకే చెప్పిందిరా. మరి ఆ దెబ్బలెందుకు తగిలాయిరా? ఈ దెబ్బలెందుకు తగిలాయో తెలియాలంటే నువ్వు ఈ ఫ్లాష్ బ్యాక్ చూడాలిరా. Flashback. నానా, నేనొకరిని ప్రేమిస్తున్నాను. ఎవరమ్మా ఆ దౌర్భాగ్యుడు? దౌర్భాగ్యుడు అభాగ్యుడు అనుకు నాన్న. తను నా కోసం రక్తంతో లెటర్ రాశాడు, తెలుసా? ఓహో అవునా? సరే, ఆ అబ్బాయి ఫోటో చూపించు ఒకసారి. ఇదిగో నాన్న, ఇతడే. ఈ అబ్బాయి మన షాపుకొచ్చి లీటర్ కోడి రక్తం, 1/2 లీటర్ మేక రక్తం తీసి వెళ్ళాడమ్మా. ఆ రక్తంతోనే నీకు లెటర్ రాసుంటాడు. నానా, కావాలనే నువ్వు తన మీద అబండాలు వేస్తున్నావు నాన్న. తను అలాంటోడు కాదు. సరే అమ్మా, ఒకసారి ఆ అబ్బాయిని మన ఇంటికి పిలువు. సరే నాన్న, పిలుస్తాను. కానీ మీరు అబ్బాయిని ఏమీ అనొద్దు, ప్లీజ్. A few moments later. చచ్చాన్ రోయ్, మటన్ షాప్ అంకులు ఈమె నాన్న. తినే నాన్న, చింటూ. నమస్తే అంకుల్. నిజం తెలిసిపోయిందా ఏంటి అలా చూస్తున్నాడు? ఏం బాబు, నా దగ్గరే రక్తం కొని నా కూతురికే లెటర్లో రాస్తావా? అయ్యో, మీరు పొరపాటు పడ్డారు అంకుల్. మొన్న మా పెంపుడు కోడి బైక్ కింద పడిపోయింది అంకుల్. చాలా రక్తం కోల్పోయింది. కోడికి వెంటనే రక్తం ఎక్కించాలని డాక్టర్ చెప్పారు. వెంటనే మరో దారి లేక మీ దగ్గరకు వచ్చి కోడి రక్తాన్ని తీసుకెళ్ళాను. అంతే జరిగింది అంకుల్. దాంతోపాటు మేక రక్తం కూడా తీసుకునెళ్ళావు కదా. అంటే కోడి త్వరగా కోలుకోవాలంటే మేక రక్తం తాగించాలని డాక్టర్ చెప్పారు అంకుల్. అయితే ఆ లెటర్లో ఉన్న రక్తం నీదే అంటావు. అవును అంకుల్, నాదే. ఆ రక్తం కోసం ఎక్కడ కోసుకున్నావు? అంటే అంకుల్, నాకు కోసుకోవడం అంటే భయం అంకుల్. అందుకని మా నర్సక్కని సిరంజిలోకి రక్తం తీయమన్నాను. తను నాకు ఇంజెక్షన్ పొడిచి రక్తం తీసింది. దాంతోటే రాశాను అంకుల్. చూసావా నాన్న, ఎంత తెలివైన వాడో. అనవసరంగా అతన్ని అనుమానించావు నాన్న. కానీ ఫ్లాష్ బ్యాక్లో నిన్నెక్కడ కుట్టినట్లేదే. మిగతాది నేనే చెప్తానురా. అమ్మయ్యా, ఇంక గండం గడిచింది అని నేను వెళ్ళగా జారుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయి ఒక సూది తీసుకునొచ్చి నా వేలుని పుసుక్కును పొడిచింది. మా నాన్నకి నీ ప్రేమను నిరూపించని ఒక పేపర్ ఇచ్చి దానిమీద ఐ లవ్ యూ రాయించింది. అది చూసి వాళ్ళ నాన్న చాలా సంతోషించాడు. సరే బాబు, నువ్వు వెళ్ళు, నీకు మళ్ళీ కబురు చేస్తానులే అన్నాడు. అంతా బాగానే ఉంది కదరా, కానీ నీకు దెబ్బలాలా తగిలేరా? అతడికే వస్తున్నానురా. ఆ తర్వాత రోజు నన్ను పార్కు పిలిచింది. అక్కడ నాకు ఒక పేపర్ చూపించింది. అది సాధారణ పేపర్ కాదు, నా బ్లడ్ టెస్ట్. ఆ రోజు నా రక్తంతో ఐ లవ్ యూ రాయించుకుంది ప్రేమతో అనుకున్నానురా. కానీ అది బ్లడ్ టెస్ట్కి పంపిస్తుందని అనుకోలేదు. తనకి రాసిచ్చిన ఆ లెటరు కోడి రక్తందని తెలిసిపోయింది. అంతే, కుక్కని కొట్టినట్లు కుట్టిండ్రా. పబ్లిక్ చూస్తున్నారని కూడా చూడలేదు. చితక పాదేసింది. సరే, సమస్య ఇప్పుడు నువ్వు కోడి రక్తంతో రాసావనే కదా.
ఈసారి నీ ప్లగ్తో రాసేద్దాం. ఏముంది? వద్దులే మామ, రిస్క్ ఎందుకు? మళ్ళీ దరిదాపుల్లో కనిపిస్తే తరిమి తరిమి కొడతానంది. ఎందుకు బాబా నవ్వుతున్నారు? నా నవ్వు మీకు నవ్వులాంటిగా ఉందా? కాదు బాబు, నీ కథ వింటుంటే నా కథ గుర్తొచ్చింది. నీలాగే నేను కూడా అమ్మాయిల చేతిలో దెబ్బలు తిన్నవాడినే. అయ్యో అవునా? కానీ మీరిప్పుడు అంత ప్రశాంతంగా కూల్గా ఎలా ఉన్నారు? మీకు కూడా నాలా ఉండాలంటే మీకొక మంత్రం చెప్తాను, నాతో పాటు జపించండి. మద్యపానం మనోబలం మహదానందం ధనాదన్. మద్యపానం, మదానందం, మనోబలం, ధనాధన్.